హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్ ది కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్ యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ టెక్నీషియన్కి సంబంధించి రెండు జాబ్స్ ఉన్నాయి కదా, టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3. ఈ రెండిట్లో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3లో ఉన్న కూడా సిగ్నల్ డిపార్ట్మెంట్ అంటే సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్లో ఉన్న టెక్నీషియన్ జాబ్ ప్రొఫైల్ గురించి పూర్తిగా తెలుసుకుందనమాట. అయితే ఈ టెక్నీషియన్కి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి బీఎస్సీ వారు, డిప్లొమా వాళ్ళు అండ్ ఈ టెక్నీషియన్ 3కి ఎంపీసీ కూడా ఎలిజిబుల్ కాబట్టి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మీరు ఏంటంటే చాలామందికి ఈ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో తెలియదు అనమాట. సో ఇలా జాబ్ వచ్చిన తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయ్యి చేసేటప్పుడు ఎలా ఉంది జాబ్, నాకు నచ్చలేదు ఎలా ఫీల్ అయ్యే కంటే ముందే ఈ జాబ్ ప్రొఫైల్ గురించి మీరు క్లియర్గా తెలుసుకుంటారు అనమాట. నేను జెన్యూన్గా క్లియర్గా టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానమాట. వీడియో లెంత్ ఎక్కువైనా కానీ మీరు చూడండి. వీడియో ఎక్కడైనా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. దాంతోపాటు ఎవరికైనా టెక్నీషియన్ ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో మీకు రైల్వే గురించి అప్డేట్స్ అన్ని త్వరగా రావాలంటే తెలుగు రైల్వేస్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాంతోపాటు మన తెలుగు రైల్వేస్ యాప్ కూడా ఉంది. ఈ యాప్ ద్వారా మనం టెక్నీషియన్ కోర్సు, టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 రెండు కంబైన్డ్గా కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. 699కే మనం ఈ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఈ కోర్సులో ముఖ్యంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి పూర్తిగా డిజిటల్ క్లాసెస్ను మనం అంటే మంచి ఫ్యాకల్టీతో తయారు చేపిస్తానమాట. ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ అయి ఉన్నాయి. మీకు నచ్చితే కోర్స్ పర్చేజ్ చేయండి. అయితే ఈ వీడియోని నేను 10 పార్ట్స్గా డివైడ్ చేశానమాట. ఈ 10 పార్ట్స్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. పార్ట్ 1లో మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. పార్ట్ 2లో మెడికల్ ఎగ్జామినేషన్, పార్ట్ 3లో ట్రైనింగ్ గురించి తెలుసుకుందాం. పార్ట్ 4లో పోస్టింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. పార్ట్ 5లో జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. పార్ట్ 6లో డ్యూటీ టైమింగ్స్, ఈ టెక్నీషియన్ డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. పార్ట్ 7లో శాలరీ ఎంత వస్తుంది ఈ టెక్నీషియన్కి తెలుసుకుందాం. పార్ట్ 8లో టెక్నీషియన్కి ప్రమోషన్ ఎలా ఉంటుందో ప్రమోషన్స్ గురించి తెలుసుకుందాం. పార్ట్ 9లో ఈ టెక్నీషియన్స్కి ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. పార్ట్ 10లో ఈ టెక్నీషియన్ యొక్క మెరిట్ అండ్ డిమెరిట్స్తో పాటు గర్ల్స్కి ఎలా ఉంటుందో ఈ టెక్నీషియన్ గురించి నేను లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అయితే ఈ పార్ట్ వైజ్గా డివైడ్ చేశాను కదా, మీకు కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన టైం కూడా ఇస్తాను అనమాట. టైం కూడా మెన్షన్ చేస్తాను. మీకు నచ్చిన పార్ట్ దగ్గర జాబ్ ప్రొఫైల్ కావాలంటే జాబ్ ప్రొఫైల్, ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్ అక్కడ క్లిక్ చేసి చూడవచ్చు అనమాట. ఫస్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంటే ముందు మనం ఏంటంటే ఈ టెక్నీషియన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి దీని గురించి తెలుసుకుందాం. దాని తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో కూడా తెలుసుకుందాం అనమాట. సో ఈ టెక్నీషియన్ ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 రెండు రకాల పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3లో లెవెల్ 2కి సంబంధించిన జాబ్ అనమాట. టెక్నీషియన్ గ్రేడ్ 1 లెవెల్ 5కి సంబంధించిన జాబు. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది సిగ్నల్ అండ్ టెలికామ్ రెండు డిపార్ట్మెంట్ కంబైన్డ్గా ఉంటుంది అనమాట. టెక్నీషియన్ 3 సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన టెక్నీషియన్ 3 మనం డిస్కస్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ టెక్నీషియన్ 5 అనేది ఓన్లీ సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఉంటుంది అనమాట. టెక్నీషియన్ 5 ఓన్లీ సిగ్నల్ డిపార్ట్మెంట్ ఉన్న టెక్నీషియన్ 5నే రిక్రూట్ చేస్తున్నారు. మీరు టెక్నీషియన్ 3 సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికామ్లో కావాలంటే మీకు ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉండాలి. దాంతోపాటు ఐటీఐలోని కొన్ని ట్రేడ్స్, ఎలక్ట్రీషియను ఇలా కొన్ని ట్రేడ్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ 3కి. మీ ఏజ్ కనుక 18 to 33 ఇయర్స్ ఉంటే ఈ టెక్నీషియన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది 18 to 30 ఇయర్సే. కోవిడ్ వల్ల ఒక 3 ఇయర్స్ లాస్ అయింది కాబట్టి ఈ నోటిఫికేషన్కి మాత్రమే 18 to 33 ఇయర్స్ ఉందన్నమాట. దీనికి ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు, ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు ఈ 33కి. అదేవిధంగా టెక్నీషియన్ 1 కావాలంటే మీకు బీఎస్సీ లేదా బీటెక్ అండ్ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండాలి. అయితే ఇక్కడ స్పెసిఫైడ్గా బ్రాంచ్ మెన్షన్ చేయాలి. బీఎస్సీలో మీరు బీఎస్సీకి సంబంధించిన ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఈ బ్రాంచెస్ ఈ సబ్జెక్ట్ క్లస్టర్గా ఉంటేనే ఎలిజిబుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి బీఎస్సీ ఎంపీసీ లేదా ఎంపీసీఎస్ ఉంటుంది కదా, వీరు ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు బీటెక్ డిప్లొమాలో బీటెక్లో అయితే ట్రిపుల్ ఈసీ లేకపోతేనేమో ఐటీ, సిఎస్సి వీరు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ డిప్లొమా కూడా అంతే, ట్రిపుల్ ఈసీ, ఐటీ, సిఎస్సి, ఇన్స్ట్రుమెంటేషన్ వీరు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అయితే ఇక్కడ బీటెక్ అండ్ డిప్లొమా వాళ్ళు ఏంటంటే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు, ఓన్లీ ఈ పోస్ట్కి వరకే. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1కి మాత్రమే డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్, ఈ గ్రేడ్ 3కి ఉన్న పోస్ట్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. దీంతోపాటు బీటెక్ అండ్ డిప్లొమాలో సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో దాంతోపాటు ఈ టెక్నీషియన్ 1కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్. నార్మల్గా ఇది 33 ఇయర్సే. కోవిడ్ వల్ల ఎక్స్ట్రా ఈ నోటిఫికేషన్కి మాత్రమే 3 ఇయర్స్ ఇచ్చారనమాట. 24లో వచ్చిన నోటిఫికేషన్కి. సో ఇప్పుడు 18 to 36 అనమాట. ప్రజెంట్గా నార్మల్గా 33 ఉంటుంది. ఈ 36కి
ప్లస్ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ప్లస్ 3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ అనమాట. సో ఈ విధంగా ఉంటే మీరు ఈ టెక్నీషియన్కి సిగ్నల్కి సపరేట్గా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సపరేట్ అప్లికేషన్స్ తెచ్చుకోవాలి. ఎంపీసీ ఉంటే ఈ లెవెల్ 2 పోస్ట్ అయితే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సపరేట్ అప్లికేషన్స్ ఇవ్వాలన్నమాట. ఇలా మీరు అప్లికేషన్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే రెండింటికి సేమ్ ఉంటుంది అనమాట. ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ సిబిటీ ఉంటుంది. సిబిటీ కంప్లీట్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఈ టెక్నీషియన్ 1కి, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. అంటే సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, సింగిల్ సిబిటీ మాత్రమే ఉంటుంది. టెక్నికల్ సబ్జెక్ట్ ఎలాంటిది మనం ట్రేడ్ టెస్ట్ అలాంటిది ఏముండదు. సింగిల్ సిబిటీ 100 మార్క్స్కి ఉంటుంది అనమాట. అయితే ఈ టెక్నీషియన్ 3కి సంబంధించిన ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఏ సబ్జెక్ట్ ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉంది కదా, సిగ్నల్ డిపార్ట్మెంట్ సిలబస్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, రీజనింగ్ 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్కి, జనరల్ సైన్స్ 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్కి, టోటల్గా 100 క్వశ్చన్స్కి ఉంటుంది అనమాట. 90 మినిట్స్ టైం ఉంటుంది. 1/3 నెగిటివ్ ఉంటుంది. ఇది లోకల్ లాంగ్వేజ్లో తెలుగులో కూడా రాసుకోవచ్చు. అప్లికేషన్లో తెలుగు లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకుంటే లోకల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం టెక్నీషియన్ 1 ఉంది కదా, టెక్నీషియన్ 1కి సంబంధించి సిలబస్ ఒకసారి చూద్దాం మనం. సో ఈ టెక్నీషియన్ 1కి సంబంధించి కూడా 100 మార్క్స్ సింగిల్ సిబిటీ ఉంటుంది. ఈ సిబిటీలో వచ్చేసి జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఉంటుంది. దాంతోపాటు బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ ఉంటుంది, 20 మార్క్స్కి ఉంటుంది, 20 క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత మ్యాథమెటిక్స్ అంటే అథమెటిక్ ఉంటుంది అనమాట, 20 మార్క్స్కి 20 క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 మార్క్స్కి ఉంటుంది, 35 క్వశ్చన్స్. సో ఇలా ఉంటుంది అంటే 100 మార్క్స్కి ఉంటుంది, 90 మినిట్స్ అనమాట. సో దీంట్లో కూడా మనం ఏంటంటే మనం తెలుగు లాంగ్వేజ్లో మనం ఆప్షన్ ఇచ్చుకోవచ్చు అనమాట. అప్లికేషన్లో తెలుగు ఇచ్చుకుంటే ఈ క్వశ్చన్ పేపర్ అన్ని తెలుగులో విజిబుల్ అవుద్ది. కావాలంటే ఇంగ్లీష్లో కూడా మీరు మార్చుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ సిబిటీ అందరు రాస్తారు కదా, ఇక్కడ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:1 లెక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి మెడికల్ ఎగ్జామ్కి పంపిస్తారు. ఇక్కడ కూడా అంతే, సిబిటీ నుంచి ఇక్కడ డీవీకి 1:1 పిలుస్తారు అనమాట. 1:1 సెలెక్ట్ అయిన వాడు 1:1 పిలుస్తారు. 1:1 సెలెక్ట్ అయితే డీవీకి పిలుస్తారు. డీవీ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఇలా మెడికల్ ఎగ్జామ్ కూడా మీరు పాస్ కావాలి. సో దాంతోపాటు ఇక్కడ మనకు చాలామందికి ఏంటంటే మెడికల్ ఎగ్జామ్ గురించి ఒక క్లారిటీగా వద్దనమాట. ఈ టెక్నీషియన్ మెడికల్ స్టాండర్డ్ అంటే B1 స్టాండర్డ్ కావాలి. రెండింటికి టెక్నీషియన్ గ్రేడ్ 3 B1 స్టాండర్డే, అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా B1 స్టాండర్డే అనమాట. B1 స్టాండర్డ్ అంటే మీకు సైట్ ఉన్నా పర్లేదు అనమాట. 6.9 ఆర్ 6/12 అంటే మీకు అప్ టు 4 పాయింట్ వరకు సైట్ ఉన్నా పర్లేదు, కాకపోతే కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు. దాంతోపాటు ఐకి సంబంధించిన ఆపరేషన్ ఉంది కదా, లాసిక్ సర్జరీ చేయించుకున్నా పర్లేదు, కానీ ఆ ఆపరేషన్ చేయించుకొని మీకు 1 ఇయర్ అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట. సో ఇలా మీకు బేసిక్ మెడికల్ టెస్ట్, ఈసీజీ, ఎక్స్రే ఇలాంటివన్నీ చేసి మీకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి ఇప్పుడు సెకండ్ పార్ట్ అయిన మనకి మెడికల్ ఎగ్జామ్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు థర్డ్ది ట్రైనింగ్ గురించి తెలుసుకుందనమాట. సో దాని తర్వాత మీకు మెడికల్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్కి పిలుస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోస్టింగ్ ఎక్కడో డిసైడ్ అవుద్ది అనమాట. ఫస్ట్ ట్రైనింగ్ గురించి మాట్లాడదాం. రెండింటికి డిఫరెంట్గా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ గురించి మనం మాట్లాడదాం. ట్రైనింగ్లో మనకి ఏంటంటే ఫస్ట్గా ఈ టెక్నీషియన్ 3కి సంబంధించి ఎస్ఎంటీ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ 3కి సంబంధించి ట్రైనింగ్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది అనమాట. సో 1 ఇయర్ పాటు ఉంటుంది ఈ ట్రైనింగ్. సో మీరు టెక్నీషియన్గా గ్రేడ్ 3గా జాయిన్ అయితే ట్రైనింగ్ 1 ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ 1 ఇయర్లో ఏంటంటే మీకు 6 మంత్స్ ఏంటంటే అంటే మీకు ట్రైనింగ్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ ఉంటుంది. మీకు సిగ్నల్ అండ్ టెలికాంకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఉంటుంది అనమాట. జోనల్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో, జోనల్ లెవెల్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ట్రైనింగ్ తీసుకోవాలన్నమాట. ట్రైనింగ్ తీసుకోవాలి. అక్కడ 3 ఫేజెస్గా, అంటే ఈ 6 మంత్స్లో 3 ఫేజెస్గా 2 మంత్స్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. 6 మంత్స్ తర్వాత మిగతా 6 మంత్స్ ఏంటంటే ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఫీల్డ్ ట్రైనింగ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్కి మీరు 6 మంత్స్ సికింద్రాబాద్ డివిజన్కి సెలెక్ట్ అయితే సికింద్రాబాద్ డివిజన్లో ఉన్న మేజర్ స్టేషన్కి మిమ్మల్ని ఫీల్డ్ ట్రైనింగ్ పంపిస్తాడు. మీకు డివిజన్లో ఉన్న సికింద్రాబాద్ లేకపోతే హైదరాబాదు, నాంపల్లి అంటారు కదా, హైదరాబాద్ లేకపోతే వరంగల్, ఇలా మేజర్ స్టేషన్ కాజీపేట, ఇలా మేజర్ స్టేషన్లకు 1 మంత్ లేకపోతే 20 డేస్ ఇలా మిమ్మల్ని ట్రైనింగ్ ఫీల్డ్ ట్రైనింగ్ పంపిస్తారనమాట. ఫీల్డ్ ట్రైనింగ్ పంపించినప్పుడు అకామిడేషన్ మనమే ప్రొవైడ్ చేసుకోవాలన్నమాట.
దాంతోపాటు మీకు అక్కడ ఫీల్డ్ ట్రైనింగ్లో మీకు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటుంది వీటికి దానికి సంబంధించి ట్రైనింగ్ అని ఫుల్గా ఇస్తారనమాట. దాంతోపాటు ఏంటంటే మీకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోనే ఈ సిగ్నల్కి సంబంధించి పాయింట్స్ అంటారు, ఈ ఎక్విప్మెంట్స్ ఉంటాయి సిగ్నల్ డిపార్ట్మెంట్ సంబంధించి వాటన్నిటి గురించి క్లియర్గా మీకు వాటిని ఎలా మెయింటైన్ చేయాలి ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో కూడా మీకు శాలరీ ఇస్తారనమాట. ట్రైనింగ్లో శాలరీ ఏమిస్తారంటే ఇక్కడ 1 year ట్రైనింగ్లో మీకు ఏమిస్తారంటే 28,000 వరకు ఈ టెక్నీషియన్ 3కి శాలరీ వస్తుంది అనమాట. 28 అంటే బేసిక్ పే 19,900 ఉందిగా, దానికి డిఏ కలిపి అరౌండ్ ఒక 28 or 30,000 వరకు ట్రైనింగ్లో కూడా మీకు శాలరీ ఇస్తారనమాట. 1 year పాటు మీకు పర్మనెంట్ ఫిక్స్డ్ పోస్ట్ ఉంటుంది, మీకు ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది అనమాట. డిఫరెంట్ స్టేషన్స్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటుంది. దీంతోపాటు జోనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ZRTAలో కూడా మీకు ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సో దాంతోపాటు టెక్నీషియన్ 1కి సంబంధించి మనం చూసుకుంటే దీనికి ట్రైనింగ్ 1.5 year ఉంటుందండి. ఖచ్చితంగా 1.5 year ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ 1.5 yearలో 6 months ఇందాక చెప్పినట్టు జోనల్ ఇన్స్టిట్యూట్లో సిగ్నల్ అండ్ టెలికామ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, దాంట్లో 6 months 3 phases లెక్క ట్రైనింగ్ ఉంటుంది. దాంతోపాటు ఫీల్డ్ ట్రైనింగ్ వీరికి ఎక్కువ ఉంటుంది. ఫీల్డ్ ట్రైనింగ్తో పాటు ఇంకా జోనల్ ZRTA అంటారు అన్నమాట, జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటారు కదా, ZRTAలో కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఒక 20-21 days ఉంటుంది అన్నమాట. అంతా పూర్తిగా ట్రైనింగ్ కలుపుకొని 1.5 year వరకు పోస్టింగ్ వచ్చిన 1.5 year వరకు మీకు జాబ్ వచ్చిన 1.5 year వరకు మిమ్మల్ని ట్రైనీ టెక్నీషియన్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఇక్కడ కూడా అంతే, ట్రైనింగ్లో వీరికి టెక్నీషియన్ 1కి ఏంటంటే బేసిక్ ప్లస్ డిఏ, బేసిక్ 29,000 ప్లస్ ఉంది కదా, దాంతోపాటు డిఏ మొత్తం కలుపుకొని అరౌండ్ ఒక 39-40,000 వరకు కూడా వీరికి శాలరీ వస్తుంది అనమాట. ఈ విధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి ట్రైనింగ్లో పాస్ అయిన వారికి మాత్రమే ఏంటంటే పోస్టింగ్ ఇవ్వడం జరిగిద్ది అనమాట. పోస్టింగ్ ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. పోస్టింగ్ గురించి, పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో దాని గురించి మాట్లాడదామట. మీకు ఏదైనా డివిజన్ సెలెక్ట్ చేసుకోండి, డివిజన్ ఆల్రెడీ అలాట్ అయ్యి ఉంటుంది కదా, మీ డివిజన్లో ఏదో ఒక స్టేషన్లో మీకు పోస్టింగ్ ఇస్తారనమాట. సో ఈ సిగ్నల్ డిపార్ట్మెంట్కి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3 కానీ ఈ 2 పోస్టులకి పోస్టింగ్ అనేది పర్టికులర్ స్టేషన్లో ఇస్తారనమాట. ఏదో ఒక స్టేషన్లో ఇస్తారు. మీరు పోస్టింగ్ అప్పుడు ఒకవేళ మీకు సేమ్ సికింద్రాబాద్ డివిజన్ ఇచ్చారనుకోండి, అక్కడ మీ ఓన్ హౌస్ ఉందనుకోండి దగ్గరలో, వరంగల్లో అనుకోండి, మీరు అక్కడికి వెళ్ళి పోస్టింగ్ గురించి కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. వరంగల్లో ఖాళీలు ఉంటే నాకు ఇవ్వండి అని కూడా రిక్వెస్ట్ చేసుకుంటే, ఖాళీలు ఉంటే వాళ్ళు పోస్టింగ్ కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ ఇంటి దగ్గర కూడా జాబ్ చేసుకునే అవకాశం ఈ సిగ్నల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతే మీకు ఉంటుంది అనమాట. సో అయితే ఈ పోస్టింగ్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ పోస్టింగ్ అనేది మిమ్మల్ని ఒక స్టేషన్కి అలౌట్ చేస్తారు కదా, ఆ స్టేషన్కి ఏంటంటే ఒక SSC సీనియర్ సెక్షన్ ఇంజనీర్ లెవెల్ 7 జాబ్ ఉంటుంది కదా, అతని కంట్రోల్లో మీకు టెక్నీషియన్ 1 గానో లేకపోతే టెక్నీషియన్ 3 గానో దేనికి క్వాలిఫై అయితే, అంటే మీరు దేనికి సెలెక్ట్ అయితే దాని కింద అతని కింద మీకు పోస్టింగ్ ఇస్తారు. మీరు ఆ స్టేషన్లో ఉన్న స్టేషన్ ఎక్విప్మెంట్స్ అంటారనమాట. స్టేషన్కి సంబంధించి సిగ్నల్స్, పాయింట్స్ ఇలా అన్నిటిని మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. మీకు పోస్టింగ్ అలా ఉంటుంది. అన్ని స్టేషన్లో ఖచ్చితంగా సిగ్నల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాఫ్ ఉంటారు. ప్రతి స్టేషన్లో సిగ్నల్ డిపార్ట్మెంట్ సిగ్నల్ టెక్నీషియన్ 1 ఉంటారు, టెక్నీషియన్ 2 ఉంటారు, టెక్నీషియన్ 3 కూడా ఉంటారన్నమాట. సో మీకు పోస్టింగ్ అనేది మీకు కన్వీనియంట్గా మీకు దగ్గర విలేజ్కి దగ్గర రావడానికి అవకాశం ఉందన్నమాట. అంటే మీకు సేమ్ డివిజన్లో కనుక మీ విలేజ్ ఉంటే, మీ ఓన్ హౌస్ ఉంటే అక్కడికి పోస్టింగ్ రిక్వెస్ట్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పోస్టింగ్ ఉంటుంది అనమాట. పోస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ ప్రొఫైల్ గురించి మాట్లాడదాం. సో ముఖ్యంగా మీకు ఇక్కడ 2 పోస్టుల గురించే చెప్తున్నాను కదా, టెక్నీషియన్ 3 సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్లో ఉంటుంది అనమాట. టెక్నీషియన్ 3 సిగ్నల్ మీకు పోస్టింగ్ అనేది సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఇవ్వచ్చు, టెలికామ్ డిపార్ట్మెంట్లో ఇవ్వచ్చు. మీకు సిగ్నల్ ఇస్తే పోస్టింగ్ ఒక విధంగా, వర్కింగ్ నేచర్ ఒక విధంగా ఉంటుంది. టెక్నీషియన్ 3 అనేది టెలికామ్ ఇస్తే వర్కింగ్ అనేది ఇంకొక విధంగా ఉంటుంది. ఫస్ట్ సిగ్నల్ డిపార్ట్మెంట్ ఇస్తే టెక్నీషియన్ 3గా ఎలా ఉంటుందో చూద్దాం. సిగ్నల్ ఇక్కడ టెక్నీషియన్ 3కైనా అదే వర్క్ ఉంటుంది, టెక్నీషియన్ 1కైనా సిగ్నల్ డిపార్ట్మెంట్లో అదే వర్క్ ఉంటుంది అనమాట. కాకపోతే టెక్నీషియన్ 3లో ఇక్కడ సిగ్నల్లో కానీ టెలికామ్లో కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈ టెక్నీషియన్ 1కి ఓన్లీ సిగ్నల్ డిపార్ట్మెంట్ పోస్టులే ఉంటాయి, టెలికామ్ డిపార్ట్మెంట్ పోస్టులు ఉండవు అనమాట. సో మీకు ఒక సిగ్నల్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ 1 ఆర్ టెక్నీషియన్ 3 ఏది ఇచ్చినా కానీ పోస్టింగ్ గురించి నేను మాట్లాడతాను. సో సిగ్నల్ డిపార్ట్మెంట్ అంటే అక్కడే అర్థమవుతుంది, స్టేషన్లో ఉన్న సిగ్నల్స్ని మీరు మెయింటైన్ చేయాలన్నమాట. ఈ సిగ్నల్స్ మెయింటెనెన్స్ అనేది ఎవ్రీ 15 daysకి ఒకసారి చేయాలంటే సిగ్నల్ పాయింట్స్ ఉంటాయి కదా మీరు చూపిస్తున్నారు, అక్కడికి వెళ్ళి మీరు ఆ సిగ్నల్ సంబంధించిన వోల్టేజ్ ఇలాంటివి ఎలా ఉన్నాయి దాని యొక్క పారామీటర్స్ అన్నీ చెక్ చేసి వర్క్ అంటే మీకు ట్రైనింగ్లో ఎలా చెక్ చేయాలి, ఎలా ఉంటాయి పారామీటర్స్ అన్నీ చెప్తారన్నమాట. సో ఏ విధంగా ఉంటుంది అని రీడింగ్ తీసుకోవాలి. దాంతోపాటు లొకేషన్ బాక్స్ అంటారన్నమాట. ట్రైన్ వెళ్తుంటే మీరు చూసుంటారు వైట్ కలర్ బాక్సెస్ ఉంటారు కదా, అవి వాటిని ఓపెన్ చేసి మెయింటైన్ చేసే వాళ్ళందరూ సిగ్నల్ డిపార్ట్మెంటే వాళ్ళు అనమాట. సో వాటన్నిటి ఓపెన్ చేసి దాంట్లో
కరెంటుకి సంబంధించిన వోల్టేజ్, కరెంట్ ఇవన్నీ తీసుకుని రీడింగ్స్ అన్ని వాటిని మెయింటైన్ చేయాలి. దాంతోపాటు ఇంకా రిలే రూమ్ అంటారన్నమాట. రిలే రూమ్ అంటే అర్థం ఏంటంటే ఈ సిగ్నల్కి సంబంధించిన పవర్ అనేది ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటుంది, రిలేస్ నుంచే సప్లై అనేది వెళ్తూ ఉంటుంది, ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతూ ఉంటుంది అనమాట. రిలేస్ అంటారన్నమాట. ఆ రూమ్ మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. సో ఈ సిగ్నల్ రూమ్ రిలే రూమ్ మెయింటెనెన్స్తో పాటు అదేవిధంగా స్టేషన్ మాస్టర్ ప్యానల్ రూమ్స్ అంటారన్నమాట. ప్యానల్ రూమ్స్ అంటే ఏంటంటే స్టేషన్ మాస్టర్ సిగ్నల్స్ ఇచ్చే రూమ్స్ అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ రూమ్స్లో నాబ్స్ ఇలాంటివి అంటారన్నమాట. వాటిని మెయింటెనెన్స్ అంటే వాటిని ఆపరేట్ చేసే స్టేషన్ మాస్టర్ అయినా వాటిని మెయింటైన్ చేసేది ఈ ప్యానల్ మొత్తం మెయింటైన్ చేసేది సిగ్నల్ స్టాఫే అనమాట. దాంతోపాటు బ్యాటరీ రూమ్స్ అంటారు మరి. వీటికి సంబంధించిన సిగ్నల్స్కి వీటికి అన్నిటికి సప్లై ఉంటుంది కదా, దానికి సంబంధించి బ్యాటరీ రూమ్ సపరేట్గా ఉంటుంది. ఆ బ్యాటరీ రూమ్ మెయింటెనెన్స్ అన్నిటినీ ఈ సిగ్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళే చూస్తారనమాట. సో దీంతోపాటు ఇంకేంటంటే ఎల్సీ గేట్స్ మెయింటెనెన్స్. స్టేషన్లో మనం గేట్స్ అంటారు కదా, గేట్లో ఆ కీస్ ఉంటాయన్నమాట. సిగ్నల్ డిపార్ట్మెంట్ ఆర్కేటీ, ఈకేటీ కీ అంటారన్నమాట. దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ఈ సిగ్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తారనమాట. అంతేకాకుండా ట్రాక్ మిషన్స్ ఏమైనా వర్క్ చేస్తుందనుకో, ట్రాక్ మిషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ట్రాక్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, సిగ్నల్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆ సిగ్నల్కి సంబంధించిన వైర్స్ ఏం కట్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాల్సింది కూడా సిగ్నల్ డిపార్ట్మెంట్లో. అంటే ట్రాక్ మిషన్ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా చెక్ చేయాలన్నమాట. అంటే ట్రాక్ మిషన్ ప్రాపర్గా వర్క్ చేస్తుందా, సిగ్నల్ వైర్లు ఏమైనా కట్ అవుతున్నాయా, సిగ్నల్స్ ప్రాపర్గా వస్తున్నాయా లేదా అని చెక్ చేయాలి. ఇలా వర్కింగ్ నేచర్ అనేది ఎలా ఉంటుందన్నమాట. ఈ విధంగా సిగ్నల్కి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా మీరే చూసుకోవాలి. తర్వాత ముఖ్యంగా పాయింట్స్ అంటారు. పాయింట్స్ అంటే ఏంటంటే ఒక ట్రాక్ అనేది మనకి ట్రైన్ అనేది ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్ మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్కి వస్తుంది కదా, ట్రాక్ చేంజ్ అవుద్దాం కదా, ఆ చేంజ్ చేసే మిషన్ పాయింట్ మిషన్ అంటారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాయింట్ మిషన్ మెయింటెనెన్స్ కూడా సిగ్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకో. ఇవన్నీ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అనమాట. సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్నీ సిగ్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారు. వీటి మెయింటెనెన్స్ అన్నీ మీరు చెక్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే దీనికి ఏంటంటే వర్క్ అనేది ఒక్కళ్ళు మీరు టెక్నీషియన్ 1 అవసరం లేదు, ఒక 3-4 బ్యాచ్ ఇస్తారు. బ్యాచ్ అంటే టెక్నీషియన్ 1 ఒక అతను ఉంటారు, టెక్నీషియన్ 2 అండ్ టెక్నీషియన్ 3 ఒకరు ఉంటారు. దీంతోపాటు మీకు అసిస్టెంట్గా హెల్పర్, గ్రూప్ డీకి సంబంధించిన ఎస్ఎన్టీ హెల్పర్ ఉంటారు. వీళ్ళు 4 కలిసి ఇలా ఒక గ్రూప్గా వెళ్ళి అన్నిటిని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. దీంతోపాటు దీనికి సంబంధించి జూనియర్ ఇంజనీర్ కూడా వస్తారనమాట. వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. సో అయితే ఈ మెయింటెనెన్స్ రిపోర్ట్ మొత్తం జూనియర్ ఇంజనీర్కి ఇవ్వాలి. జూనియర్ ఇంజనీర్ ఏం చేస్తారంటే సీనియర్ సెక్షన్ ఇంజనీర్కి మెయింటెనెన్స్ రిపోర్ట్ ఇస్తారన్నమాట. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఏం చేస్తారంటే డివిజన్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్కి మెయింటెనెన్స్ రిపోర్ట్ ఇస్తూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా ఉంటుందంట. దాంతోపాటు ఏంటంటే మీరు ఫెయిల్యూర్స్ అటెండ్ చేయాలి. ఫెయిల్యూర్ అంటే సిగ్నల్ అనగా మనకి గ్రీన్ లైట్ లేకపోతే రెడ్, ఎల్లో ఇలా వస్తుంది కదా. సో అలా సిగ్నల్ వర్క్ చేయనప్పుడు, అంటే గ్రీన్ లైట్ ఇస్తున్నా సిగ్నల్ రాకుండా రెడ్లోనే ఉన్నప్పుడు దాని మెయింటెనెన్స్, దానికి కావాల్సి ఎందుకు అలా రెడ్లోనే ఉంటుంది, ఎందుకంటే రెడ్లో ట్రైన్ పాస్ కాకూడదు కదా. అలా వచ్చి ఎస్ఎన్టీ వాళ్ళు మెయింటైన్ చేసి ఆ ఫెయిల్యూర్ రెక్టిఫై చేసిన తర్వాత ట్రైన్ పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా ఫెయిల్యూర్స్ని అటెండ్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ ఫెయిల్యూర్స్ అటెండ్ చేసినప్పుడు నైట్ టైంలో కూడా మీరు డ్యూటీకి వెళ్ళవలసి వస్తుంది. నైట్ కనుక ఫెయిల్యూర్ అయితే అనమాట. నేను డ్యూటీ టైమింగ్స్లో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా వీళ్ళిద్దరికి టెక్నీషియన్ 1కి అండ్ టెక్నీషియన్ 3కి డ్యూటీస్ అనేది ఈ విధంగా, జాబ్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో అయితే ఒకవేళ టెక్నీషియన్ 3కి మీకు సిగ్నల్ కాకుండా టెలికామ్ వస్తే ఎలా ఉంటుందంటే, టెలికామ్ అయితే మీకు టెలికామ్ డిపార్ట్మెంట్లో ఏంటంటే ఈ ఎస్ఎం రూమ్లో ఉండే ఫోన్స్ చాలా ఉంటాయి అనమాట. ఒక పక్క స్టేషన్కి మాట్లాడడానికి, లేదా డివిజన్కి మాట్లాడడానికి, ఎల్సీ గేట్లు మాట్లాడడానికి, ఇలా డిఫరెంట్ ఫోన్స్ ఉంటాయి కదా. వీటన్నిటిని మెయింటైన్ చేసి వాటిని మంత్లీ 2 times మెయింటైన్ చేయాలి. ఇది ఈ ఫోన్స్ మాత్రమే, కమ్యూనికేషన్కి సంబంధించిన డివైజెస్ మాత్రమే ఈ టెలికామ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు మెయింటైన్ చేస్తారన్నమాట. దాంతోపాటు ఏంటంటే వాకీ టాకీ అంటారు, లేకపోతే విహెచ్ఎస్ సెట్ అంటారు అనమాట. అంటే స్టేషన్ మాస్టర్ గార్డ్తో లేకపోతే లోకో పైలట్తో మాట్లాడడానికి కదా వాకీ టాకీలో, ఆ సెట్ని విహెచ్ఎఫ్ సెట్ అంటారు. దాన్ని మెయింటైన్ చేసేది టెలికామ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. టెక్నీషియన్గా సెలెక్ట్ అయితే టెలికామ్లో ఇలా వీటి మెయింటెనెన్స్ ఉంటుంది. మీకు సిగ్నల్తో సంబంధం లేదనమాట. ఇలా ఒకవేళ మీకు ఇక్కడ పోస్టింగ్ డిసైడ్ అయితే టెలికామ్ అంటే టెలికామ్లోనే వర్క్ చేయాలి, సిగ్నల్ అంటే సిగ్నల్లోనే వర్క్ చేయాలి. ఇక్కడ మాత్రం ఓన్లీ సిగ్నల్ డిపార్ట్మెంట్లోనే ఉంటుంది అనమాట. జాబ్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది మోస్ట్లీ. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఈ ఫీల్డ్ వర్క్ అనమాట. స్టేషన్ వర్క్ అయితే కాదు, అంటే మనం ఒక దగ్గర కూర్చొని ఆఫీస్ వర్క్ చేసే వర్క్ అయితే కాదు. ఫీల్డ్లో అంటే స్టేషన్కి ఏంటంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో కూడా సిగ్నల్స్ ఉంటాయి. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి మీరు. మీకు ఎక్విప్మెంట్స్ కొన్ని ఉంటారు, మీటర్స్, రేంజెస్, స్క్రూ డ్రైవర్స్, ఇలా వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు మీటర్స్ రీడింగ్స్ ఇలాంటివి
తీసుకోవాల్సి ఉంటుంది, మీరు బై వాకే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అంటే ఫిజికల్ వాకింగ్ ఒక 3 to 5 కిలోమీటర్స్ వరకు కూడా టోటల్ మొత్తం మీద వాకింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది కొన్ని రోజులు 1 కిలోమీటర్ కూడా వాకింగ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే మీరు మెయింటైన్ చేసే ప్లేస్ను బట్టి ఉంటుంది అనమాట. ఈ విధంగా జాబ్ ప్రొఫైల్ ఉంటుంది ఎస్ఎన్టీలో అండ్ టెలికాంలో. సో మనం ఇప్పుడు ఈ టెక్నీషియన్ సంబంధించిన 6th పార్ట్ అయిన డ్యూటీ టైమింగ్స్ గురించి తెలుసుకుందాం అనమాట. జాబ్ ప్రొఫైల్ చెప్పాను కదా, డ్యూటీ టైమింగ్స్ గురించి తెలుసుకుందాం. ఈ టెక్నీషియన్ లెవెల్ 2 సంబంధించిన జాబ్కైనా లెవెల్ 5కైనా టెక్నీషియన్ 1కైనా డ్యూటీ టైమింగ్స్ అనేది 9 to 5 ఉంటుంది అనమాట. అంటే మార్నింగ్ 9 to 5 ఉంటుంది అనమాట. అయితే 9 to 5 అని వెళ్ళి ఆఫీస్లో కూర్చొని ఆఫీస్లో వర్క్ చేసే టైమింగ్ అంటే ఆ టైప్ జాబ్ అయితే కాదనమాట. ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది. 9 to 5 ఎవ్రీడే ఉంటుంది అనమాట. అయితే కొన్ని జోన్స్లో ఏంటంటే 9 to 5తో పాటు కొన్ని జోన్లో నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి మా చెన్నై డివిజన్లో నైట్ షిఫ్ట్లు సపరేట్గా ఉంటారనమాట. అంటే నైట్ మీరు వర్క్ చేయడానికి నైట్ డ్యూటీకి ఒక 2 స్టాఫ్ని పెడతారు. టెక్నీషియన్ 1 ఒకరిని, అతని కింద హెల్పర్ గ్రూప్ డి స్టాఫ్ని ఒక అతన్ని పెడతారనమాట. పెట్టిన తర్వాత వీళ్ళు నైట్ వచ్చి స్టేషన్లో ఉంటారు. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఉంటుంది. వచ్చి వీళ్ళ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఆఫీస్ ఉంటుంది, సిగ్నల్ ఆఫీస్, దాంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఏదన్నా ఫెయిల్యూర్ అయినప్పుడు, ఏదైనా ఎస్ఎంకి సిగ్నల్ రానప్పుడే వీళ్ళకి ఫోన్ చేస్తారు. లేకపోతే వీళ్ళు వచ్చి అక్కడ రెస్ట్ తీసుకుంటారు, అంటే పడుకుంటారు. మార్నింగ్ వెళ్తారు. ఏం ఫెయిల్యూర్ రాకపోతే వాళ్ళు మార్నింగ్ లేచి ఇంటికి వెళ్ళిపోతారు. అలా కంటిన్యూగా ఒక 1 వీక్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆ 1 వీక్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళిద్దరు ప్లేస్లో ఇంకొక 2 వచ్చి వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో మిగతా వాళ్ళందరూ డేలో వర్క్ చేస్తారు. డేలో ఎట్లా అంటే 9 to 5 ఉంటుంది అనమాట. డేలో యాక్చువల్గా ఏంటంటే మన సికింద్రాబాద్ జోన్లో చూసుకుంటే ఎట్లయినా ఓన్లీ డేలోనే 9 to 5 ఉంటుంది. ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయినప్పుడు మాత్రమే మిమ్మల్ని నైట్ పిలుస్తారు, లేకపోతే నైట్ పిలవనమాట. నైట్ డ్యూటీస్ తక్కువ ఉంటాయి అనమాట. ఇది సికింద్రాబాద్లో ఎలా ఉంటాయి అనమాట. ఫెయిల్యూర్ అయితే నైట్ అటెండ్ చేయడానికి దగ్గరలో ఉన్న వాళ్ళని పిలుస్తారు. 9 to 5 ఉంటుంది అనమాట. అయితే మీకు రెస్ట్ వచ్చేసి వీక్లీ ఒక రోజు ఆఫ్ ఉంటుంది. ఆ ఆఫ్ అనేది సండేనే ఉంటుంది అంటే ఉండదండి. ఒకరికి సండే ఇస్తారు. టెక్నీషియన్ 1కి సండే ఇస్తే టెక్నీషియన్ 2కి మండే ఇస్తారు, టెక్నీషియన్ 3కి ట్యూస్డే ఇస్తారు. ఇలా ఏదో ఒక రోజు అయితే ఆఫ్ ఉంటుంది, కానీ సండే మాత్రం ఖచ్చితంగా సండే ఉండిద్దని చెప్పలేము అనమాట. నైట్ డ్యూటీస్ కింద వస్తే ఒక్కొక్క డివిజన్లో ఒక్కో విధంగా ఉంటుంది. సికింద్రాబాద్ డివిజన్లో అయితే నైట్ డ్యూటీస్ ఉంటారు, కానీ డేలో వర్క్ చేసిన వాళ్ళైతే నైట్లో ఫెయిల్యూర్ అయితే ఎమర్జెన్సీ కోసం మిమ్మల్ని పిలుస్తారు. మీరు ఒక 2-3 అవర్స్ వర్క్ చేసి ఆ ఫెయిల్యూర్ రీస్టోర్ చేసి వెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సికింద్రాబాద్లో ఉంటుంది అనమాట. చెన్నైలో అయితే నైట్ కోసం సపరేట్గా ఇందాక చెప్పినట్టు సపరేట్గా స్టాఫ్ ఉంటారనమాట నైట్ కోసం. వీళ్ళు ఓన్లీ నైటే 6 days కంటిన్యూగా నైటే చూస్తారనమాట. 6 days తర్వాత 1 వీక్ కంప్లీట్ అయిన తర్వాత 7th డే వీళ్ళు మళ్ళీ డే డ్యూటీకి వస్తారు. నైట్ ఇంకొక 2 నైట్ డ్యూటీ అలవాట్ చేస్తారనమాట. ఈ విధంగా డ్యూటీ టైమింగ్స్ ఉంటాయన్నమాట. సో దాంతోపాటు ఇప్పుడు ఇద్దరికి అంతే, టెక్నీషియన్ 1కైనా అంతే సేమ్ డ్యూటీ టైమింగ్స్, టెక్నీషియన్ 3కైనా ఇంత టైమింగ్స్ అనమాట. శాలరీ గురించి మాట్లాడదాం. శాలరీ అనగా మీరు పర్మనెంట్ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ 1 year 1.5 year అయిన తర్వాత పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మీకు శాలరీలో బేసిక్ పేతో పాటు డిఏ అంటారు, డిఎంఎస్ అలవెన్స్ డిఏ అంటారు. దీంతోపాటు హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ అంటారు. దీంతోపాటు ఏంటంటే ఈ సిగ్నల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ట్రావెలింగ్ అలవెన్సెస్ అంటారు. అంటే మీరు వర్క్ చేస్తున్న స్టేషన్ నుంచి ఒక 8 kilometers దూరం వెళ్ళి వర్క్ చేస్తే మీకు టీఏ అంటారు, ట్రావెలింగ్ అలవెన్సెస్ అంటారనమాట. సో అట్లా ఒక 12 hours మీరు మీ స్టేషన్ నుంచి ఒక 8 kilometers దూరంలో ఉండి వేరే స్టేషన్కి వర్క్ చేసి వచ్చారనుకోండి, ఒక పాయింట్ ఇస్తారు. అట్లా ఒక 15 points వరకు వస్తే ఒక పాయింట్కి 500 లెక్క, అంటే అరౌండ్ ఒక 7,000 ప్లస్ మీకు ట్రావెలింగ్ అలవెన్సెస్ రూపంలో అదనంగా వస్తాయి అనమాట. వీటన్నిటి కలుపుకుంటే ఈ టెక్నీషియన్ 3కు సిగ్నల్లో వచ్చేసి 40,000 వరకు వస్తాయి. అరౌండ్ 40+ కూడా హెచ్ఆర్ఏని బట్టి వ్యారీ అవుద్ది. ఇది వీళ్ళకైతే 55,000 వరకు వస్తుంది. 50 to 53 అరౌండ్ 55 వరకు వస్తుంది. ఇంకా పెరగడానికి కూడా ఉంటుంది అనమాట. హెచ్ఆర్ఏ కనుక XYZ సిటీని బట్టి ఉంటుంది అనమాట. దాని ప్రకారం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో టీఏని బట్టి కూడా చేంజ్. మినిమం అయితే 40+, ఇక్కడ 50 to 53+ అయితే ఖచ్చితంగా 50+ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇది శాలరీ గురించి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఈ శాలరీస్ ఉంటాయి అన్నమాట. ఫైనల్గా ప్రమోషన్స్ గురించి మాట్లాడదాం. ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రమోషన్ గురించి ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో మీరు టెక్నీషియన్ 3గా జాయిన్ అయితే ప్రమోషన్లో మీరు ఏంటంటే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసుకోవాల్సి వస్తుంది. జీడీసీ అంటారు, జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. జీడీసీ అంటే ఏంటంటే మీరు టెక్నీషియన్గా లెవెల్ 2లో జాయిన్ అవుతారుగా, అప్పుడు రైల్వే ఎంప్లాయీస్కి ఉండే కాంపిటేషన్ ఎగ్జామినేషన్ జీడీసీ అంటారు అనమాట. ఈ జీడీసీ ద్వారా మీరు ఏంటంటే మీ లెవెల్ కంటే లెవెల్ 2 జాబ్కు కాకుండా మిగతా లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 వరకు ఉన్న అన్ని డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ని మీరు రాసుకోవచ్చు లెవెల్ 2లో ఉంటే. మీరు ఎస్ఎం నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి మీకు. ఈ జీడీసీకి ఎలాంటి సర్వీస్ అవసరం లేదు. మీరు జాయిన్ అయిన తర్వాత వెంటనే రాసుకోవచ్చు. నోటిఫికేషన్ పడితే మీకు అంటే జీడీసీ అంటే ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్, సిగ్నల్తో పాటు టెలికమ్యూనికేషన్, ఇంకా అదర్ డిపార్ట్మెంట్ అందరూ
కలిసి రాసుకునే అందరూ కలిపి క్వాలిఫికేషన్ ఉంటే రాసుకునే జనరల్ ఎగ్జామినేషన్ అనమాట. ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళే రాసుకుంటారు ఇది. సో మీరు ఎస్ఎంగా కావచ్చు, స్టేషన్ మాస్టర్గా, గూడ్స్ గార్డ్గా, టీసీగా, కమర్షియల్ క్లర్క్గా, లోకో పైలట్గా అండ్ జేఈగా, అంటే లెవెల్ 2 పైన లెవెల్ 3 లెవెల్ 4 ఇవన్నీ పెద్ద జాబ్లే కాబట్టి ఆ లెవెల్లో ఉన్న జాబ్స్ అన్నిటిని డిపార్ట్మెంట్ ఎగ్జామ్ జీడీసీ ద్వారా ఈ టెక్నీషియన్ 3గా జాయిన్ అవ్వి మీరు వెళ్ళవచ్చు. ఎస్ఎం కావచ్చు, క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే, గార్డ్ కావచ్చు క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే, టీసీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో, సీసీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఏఎల్పి బీటెక్ క్వాలిఫికేషన్తో, జూనియర్ ఇంజనీరింగ్ బీటెక్ క్వాలిఫికేషన్తో మీరు టెక్నీషియన్గా జాయిన్ అయ్యి 1 ఇయర్ తర్వాత జీడీసీ జూనియర్ ఇంజనీర్గా ఏదైనా పడ్డదనుకో, జూనియర్ ఇంజనీరింగ్ రాసుకొని టెలికామ్లో ఈ సిగ్నల్లోనే జూనియర్ ఇంజనీర్ కావచ్చు. ఇంకా అదర్ డిపార్ట్మెంట్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇంటర్మీడియట్ ఎంపీతో సివిల్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటే ఈ జీడీసీ ద్వారా జేఈ సివిల్ ఇంజనీరింగ్ రాసుకొని జేఈ అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా జాయిన్ కావచ్చు. సో కంపేర్ టు అదర్ అంటే బయట ఓపెన్ లైన్ కాంపిటీషన్ కంటే డిపార్ట్మెంట్ కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలా డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ రావచ్చు. అయితే టెక్నీషియన్ 1గా మీరు జాయిన్ అయితే ఈ జీడీసీ అనేది లెవెల్ 5 కదా, లెవెల్ 5 జాబ్ వరకు ఉన్న ఏఎల్పి కానీ, గూడ్స్ గార్డ్ కానీ, సీసీ కానీ, టీసీ కానీ మీరు రాసుకోవడం కుదరదు. మీరు ఓన్లీ ఎస్ఎం కానీ, ఎందుకంటే లెవెల్ 5 కంటే ఎక్కువ లెవెల్ 6లో ఉన్న ఎస్ఎం కానీ, జూనియర్ ఇంజనీరింగ్ కానీ, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కానీ వీటికి డిపార్ట్మెంట్ ఎగ్జామ్ జీడీసీ పడితే వీటికి క్వాలిఫికేషన్ ఉంటే అప్పుడు మీరు రాసుకోవచ్చు అనమాట. వీళ్ళకంటే లెవెల్ 5 కంటే ఎక్కువ లెవెల్ 6 లెవెల్ 7 జాబ్స్కి మాత్రమే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసుకోవడం కుదురుది. ఇది ఎందుకంటే ఇది లెవెల్ 5 జాబ్ కాబట్టి. సో ఇది డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ గురించి. దాంతోపాటు అయితే మీకు ఇది డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసి ఇలా ప్రమోషన్లో వెళ్ళొచ్చు. దాంతోపాటు మీరు సర్వీస్ ద్వారా మీకు సీనియారిటీ ప్రకారం కూడా ప్రమోషన్స్ వస్తుంది. అది ఎలా ఉంటుందో మనం చూద్దాం. సర్వీస్ ద్వారా ఏంటంటే ఫస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3గా జాయిన్ అవుతారు ఇక్కడ మీరు. దాని తర్వాత మ్యాక్సిమం 2 ఇయర్స్కి టెక్నీషియన్ గ్రేడ్ 2గా ప్రమోషన్ వస్తుంది మీకు. టెక్నీషియన్ గ్రేడ్ 2 అంటే ఇది లెవెల్ 3కి సంబంధించిన, లెవెల్ 4కి సంబంధించిన. సో ఇది లెవెల్ 2 జాబు, ఇది లెవెల్ 2 జాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 3. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేసి లెవెల్ 4 జాబ్ అనమాట, 2400. టెక్నీషియన్ గ్రేడ్ 1 నెక్స్ట్ లెవెల్ 5 జాబ్ ఆల్రెడీ. సో మీరు టెక్నీషియన్ గ్రేడ్ 3గా జాయిన్ అవుతే 2 ఇయర్స్కి గ్రేడ్ 2గా ప్రమోషన్ వస్తుంది. తర్వాత 2 ఇయర్స్కి గ్రేడ్ 1గా, అంటే 4 ఇయర్స్ సర్వీస్ పట్టిద్ది మీరు టెక్నీషియన్ 3 నుంచి టెక్నీషియన్ 1కి రావడానికి. సో దీని తర్వాత ఒకవేళ టెక్నీషియన్ 1కి 4 ఇయర్స్ పట్టింది కదా టెక్నీషియన్ 3గా, అదే మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో టెక్నీషియన్ 1గా జాయిన్ అయితే సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ డైరెక్ట్గా జాయిన్ అవుతారనమాట. సో ఇక్కడ టెక్నీషియన్ 3గా జాయిన్ అవుతే ఇక్కడ మినిమం 4 to 5 to 6 ఇయర్స్ కూడా పట్టిద్ది టెక్నీషియన్ 1గా రావడానికి. ఇక్కడ జాయిన్ అయితే డైరెక్ట్గా మీరు ఇక్కడ వస్తారనమాట. సో టెక్నీషియన్ 1 తర్వాత ప్రమోషన్ సీనియర్ టెక్నీషియన్ అంటారనమాట. సో ఇది వచ్చేసి లెవెల్ 6 అనమాట. సీనియర్ టెక్నీషియన్ లేదా ఎంసీఎం అంటారు, అనమాట. సో ఎంసీఎం అంటారు. అయితే ఇక్కడ టెక్నీషియన్ని ఈఎస్ఎం అంటారన్నమాట, ఎలక్ట్రికల్ సిగ్నల్ మెయింటైనర్ అంటారు, ఈఎస్ఎం అంటారన్నమాట. టెక్నీషియన్ ఇక్కడ మనం ఈఎస్ఎం అంటారన్నమాట. వాడుక భాషలో మనం టెక్నీషియన్ ఈఎస్ఎం అంటారు. ఈఎస్ఎం 3, ఈఎస్ఎం 2, ఈఎస్ఎం 1 అని పిలుస్తారన్నమాట. టెక్నీషియన్ ఈఎస్ఎం అని పిలుస్తారు సిగ్నల్ డిపార్ట్మెంట్లో. అదే సీనియర్ టెక్నీషియన్ ఎంసీఎం అని పిలుస్తారన్నమాట. అయితే ఇక్కడ సీనియర్ టెక్నీషియన్గా మీకు లెవెల్ 6కి ప్రమోషన్ వస్తుంది అనమాట. ఇంకొక 2 ఇయర్స్ చేస్తే ఇక్కడ లెవెల్ 6గా ప్రమోషన్ వస్తుంది. లెవెల్ 6 అంటే జేఈ ర్యాంక్ అనమాట. సో ఈ సీనియర్ టెక్నీషియన్కి ఇంకొక 2-3 ఇయర్స్ ప్రమోషన్ వచ్చిన తర్వాత జేఈ డెసిగ్నేషన్ ఇస్తారు. ఇది కూడా లెవెల్ 6 జాబే అనమాట. దాని తర్వాత జేఈ నుంచి సీనియర్ సెక్షన్ ఇంజనీర్, ఇక్కడ జేఈ తర్వాత ఇక్కడ మర్చిపోయానంటే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎస్ఎస్సికి కూడా ప్రమోషన్ వస్తుంది. జేఈ నుంచి ఎస్ఎస్సి వస్తుంది. ఎస్ఎస్సి తర్వాత ఏడిఎస్టీకి కూడా ప్రమోషన్ వస్తుంది. జేఈ తర్వాత సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా ప్రమోషన్ వస్తుంది. ఇది లెవెల్ 7 జాబ్ అనమాట. సో లెవెల్ 7 జాబ్ తర్వాత ఇక్కడ ఏడిఎస్టీ ఉంది కదా, ఈ ఏడిఎస్టీ అండ్ డిఎస్టీ అనేది డిఎస్టీ అనేది ఆఫీసర్ జాబ్స్. అంటే ఏంటంటే ఇవి గ్రూప్ 1 జాబ్స్ అనమాట. సో ఇవన్నీ గ్రూప్ సి జాబ్స్ ఇక్కడ వరకు. ఏడిఎస్టీ నుంచి ఇవి గ్రూప్ 1 జాబ్స్ అనమాట. ఏడిఎస్టీ అంటే మీరు ఆల్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీస్, ఐఈఎస్ అంటారు కదా, ఆల్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీస్ జాయిన్ అవుతే మీకు ఈసీ కానీ ట్రిపుల్ కానీ చేస్తే మీకు ఇక్కడికి పోస్టింగ్ అనేది ఏడిఎస్టీగా ఇస్తారు. ఇది లెవెల్ 8కి సంబంధించిన జాబ్ అనమాట. లెవెల్ 8 ఆర్ లెవెల్ 9కి సంబంధించిన జాబ్ అనమాట. సో ఇది గెజిటెడ్ ఆఫీసర్. ఏడిఎస్టీగా ప్రమోషన్, తర్వాత డిఎస్టీగా ప్రమోషన్. అయితే మోస్ట్లీ టెక్నీషియన్ 3గా ప్రమోషన్ అయితే ఇక్కడ ఎస్ఎస్సి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ లెవెల్ 7 వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ జాయిన్ అయినా లెవెల్ 7 వెళ్ళడానికి, టెక్నీషియన్ 1గా జాయిన్ అయినా లెవెల్ 7 వెళ్ళడానికే అవకాశం ఉంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్నీషియన్గా జాయిన్ అయ్యి 3 ఇయర్స్ సర్వీస్, 3 సంవత్సరాలు సర్వీస్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ ఎల్డీసీ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఎల్డీసీ అంటారు.
ఎల్డీసీ అంటారు, లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీషన్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ రాసి టెక్నీషియన్ 3లో 3 ఇయర్స్ సర్వీస్ ఉంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి జేఈ అయిపోవచ్చండి. మీకు 3 ఇయర్స్ సర్వీస్ ఉండి జేఈ అవ్వాలంటే డైరెక్ట్గా ఈ ఏం ఇక్కడ నుంచి 3 ఇయర్స్ ఇవేం కాకుండా టెక్నీషియన్ 3 నుంచి కూడా ఒక 3 ఇయర్స్ సర్వీస్ చేసి జూనియర్ ఇంజనీర్ అవ్వచ్చు. అదేంటంటే ఎల్డీసీ, ఓన్లీ మీ డిపార్ట్మెంట్లో ఉన్న టెక్నీషియన్, సిగ్నల్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ అందరూ ఎల్డీసీ నోటిఫికేషన్ వస్తుందండి. మీ క్వాలిఫికేషన్ ఉంటే జేఈకి సంబంధించి ఇక్కడ బీఎస్సీ కానీ బీటెక్ కానీ డిప్లొమా ఎలా క్వాలిఫికేషన్ ఉండి 3 సంవత్సరాల సర్వీస్ టెక్నీషియన్గా జాయిన్ అవుతే మీరు ఈ ఎల్డీసీ రాసుకొని డైరెక్ట్గా జేఈ అవ్వచ్చు. అంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ టెక్నీషియన్ 1గా ఇక్కడ జాయిన్ అయ్యారనుకోండి, మీరు ప్రమోషన్ ద్వారా ఇక్కడ సీనియర్ టెక్నీషియన్గా వెళ్తారు, లేకపోతే జూనియర్ ఇంజనీర్గా ఇలా ప్రమోషన్లో వెళ్తారు. ఈ గ్రేడ్ 1గా జాయిన్ అయ్యి ఇక్కడ కూడా మీకు 2 ఇయర్స్ సర్వీస్ ఉంటే డైరెక్ట్గా మీరు ఎల్డీసీ రాసి జేఈగా అవ్వచ్చు. డైరెక్ట్గా టెక్నీషియన్ 1 నుంచి నెక్స్ట్ ప్రమోషన్ జేఈగా ఉంటుంది. ఇది లెవెల్ 6 జాబ్ జూనియర్ ఇంజనీర్. నెక్స్ట్ ప్రమోషన్ ఎస్ఎస్సి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ లెవెల్ 7 జాబ్ అనమాట. అయితే మీకు ఈ సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుందంటే ఒక సెక్షన్ కింద మిమ్మల్ని డివైడ్ చేస్తారన్నమాట. సెక్షన్ అంటే ఒక 100 కిలోమీటర్స్ దూరాన్ని ఒక సెక్షన్ కింద చెప్పి ఈ సెక్షన్ ఒక సీనియర్ సెక్షన్ ఇంజనీర్కి అలాట్ చేస్తారన్నమాట. పూర్తిగా ఈ 100 కిలోమీటర్స్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్కి అలాట్ చేసి ఈ సీనియర్ సెక్షన్ కింద 2 జేఈలు ఇస్తారు. ఈ జేఈలు ఏం చేస్తారంటే 50 కిలోమీటర్స్ ఒక జేఈకి చూసుకుంటాడు, 50 కిలోమీటర్స్ ఇంకొక జేఈ చూస్తాడనమాట. అంటే ఒక 100 కిలోమీటర్ దూరం ఉన్న స్టేషన్స్లో అన్నిటిని ఒక 20 స్టేషన్స్ ఉంటే దాన్ని 50-50 డివైడ్ చేసి 2 జైలుకి ఇస్తారు. 2 జైలు కింద టెక్నీషియన్ 1, టెక్నీషియన్ 2, టెక్నీషియన్ 3 ఉంటారు ఒక్కొక్కరికి. దాంతోపాటు హెల్పర్స్ గ్రూప్ డి వాళ్ళు కూడా జేఈ కింద ఒక 2 టెక్నీషియన్ 1, ఒక 2 టెక్నీషియన్ 2, ఒక 2 టెక్నీషియన్ 3, ఒక 5 గ్రూప్ డి స్టాఫ్. ఈ జేఈ కింద అంతే సేమ్ 2 ఒక 5 ఇట్లా సపరేట్గా స్టాఫ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఇలా వాళ్ళకి స్టేషన్ అలాట్ చేసి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. టెక్నీషియన్ మెయింటైన్ చేసే జైలుకి రిపోర్ట్ చేస్తారు. జైలు ఏం చేస్తారంటే ఎస్ఎస్సీలకి రిపోర్ట్ చేస్తారు. ఎస్ఎస్సీలు ఏడీఎస్టీలకి డిఎస్టీలకి ఇది చేస్తారనమాట. సో దాంతోపాటు ఇంకొకటి ఇక చెప్పాలంటే మీరు ఇక్కడ గ్రేడ్ 1గా జాయిన్ అయ్యి టెక్నీషియన్గా మీరు డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాస్తారనుకో జేఈగా. ఇక్కడ ఈ జేఈగా ఒక 5 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఏడీఎస్టీకి రాసుకోవచ్చు అనమాట. 5 సంవత్సరాలు సర్వీస్ చేస్తే జేఈగా అసిస్టెంట్ డివిజనల్ సిగ్నల్ అండ్ టెలికామ్ ఇంజనీర్గా మీరు గ్రూప్ బి ఆఫీసర్గా మీరు డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ఎల్డీసీ రాసుకొని ప్రమోషన్ పొందవచ్చు. ఇక్కడ ఒకవేళ మీకు ఏడీఎస్టీగా అసిస్టెంట్ డివిజనల్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ ఏడీఎస్టీ అంటే సో ఐఏఎస్ ద్వారా ఇక్కడే ఐఏఎస్ ద్వారా జాయిన్ అవుతే ఇక్కడ జాయిన్ అవుతారనమాట. అయితే జేఈ ద్వారా 5 ఇయర్స్ సర్వీస్ చేసిన వారికి మాత్రమే ఏడీఎస్టీ రాసుకునే అవకాశం ఉంటుంది. జేఈలో 5 ఇయర్స్ సర్వీస్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఏడీఎస్టీగా మీరు ఒకవేళ జాయిన్ అవుతే డిఎస్టీగా డివిజనల్ సిగ్నల్ అండ్ టెలికామ్ ఇంజనీర్గా ప్రమోషన్ ఒక 3 ఇయర్స్ బట్టి దాని తర్వాత లాస్ట్గా సీనియర్ డిఎస్టీ అంటారు. సీనియర్ డివిజనల్ సిగ్నల్ అండ్ టెలికామ్ ఇంజనీర్గా సీనియర్ డిఎస్టీ అనమాట. అంటే సిగ్నల్ డిపార్ట్మెంట్లో డివిజన్ లెవెల్లో హైయెస్ట్ ఆఫీస్ని సీనియర్ డిఎస్టీ అంటారనమాట. అక్కడ వరకు కూడా జేఈగా అయ్యి జేఈ నుంచి కూడా ప్రమోషన్లో అక్కడ వరకు వెళ్ళవచ్చు డిపార్ట్మెంట్ టెస్ట్ ద్వారా. సో ఈ విధంగా ఎల్డీసీ అండ్ జీడీసీస్ ఉంటాయి. ఇవి నాకు కొంచెం మీకు అర్థమైంది అనుకుంటా అనమాట. చూడండి ఇక్కడ ఇది గ్రేడ్ 3 అనేది లెవెల్ 2 జాబు, టెక్నీషియన్ 3 అనేది లెవెల్ 2, నెక్స్ట్ ప్రమోషన్ లెవెల్ 4లో ఉంటుంది టెక్నీషియన్ 2, నెక్స్ట్ ప్రమోషన్ లెవెల్ 5లో ఉంటుంది టెక్నీషియన్ 1గా. సో ఇక్కడ జాయిన్ అవుతే ఇక్కడ జాయిన్ అవుతారు. దీని తర్వాత ప్రమోషన్ సీనియర్ టెక్నీషియన్ లెవెల్ 6, సేమ్ ప్రమోషన్ జూనియర్ ఇంజనీర్ జేఈ ఇది కూడా లెవెల్ 6, నెక్స్ట్ ప్రమోషన్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ లెవెల్ 7 అనమాట. సో డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ద్వారా ఇక్కడ 3 ఇయర్స్ సర్వీస్ ఉంటే డైరెక్ట్గా జేఈ అవ్వచ్చు. ఇక్కడ 2 ఇయర్స్ సర్వీస్ ఉంటే గ్రేడ్ 1గా డైరెక్ట్గా జేఈ అవ్వచ్చు ఎల్డీసీ ఎగ్జామ్ రాసి. సో జేఈ అయిన తర్వాత ఇంకొక 5 ఇయర్స్ సర్వీస్ ఉంటే ఏడీఎస్టీ అవ్వచ్చు అనమాట. 5 ఇయర్స్ సర్వీస్ ఉంటే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసి. ఈ విధంగా ప్రమోషన్ ఛానల్ అయితే ఉంటుంది. ప్రమోషన్స్ అయితే ఈ డిపార్ట్మెంట్లో త్వరగా వస్తుంది అనమాట. లాస్ట్ ట్రాన్స్ఫర్స్ గురించి మాట్లాడదాం. ఈ ట్రాన్స్ఫర్స్ అనేది ఈ సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఫ్రీక్వెంట్గా ఉండవంటే కొన్ని డిపార్ట్మెంట్లకి ఏంటంటే 4 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా స్టేషన్ మాస్టర్ అంటే స్టేషన్ మారాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి స్టేషన్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి, ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఒకే స్టేషన్కి చేయడం కుదరదు అనమాట. 4 ఇయర్స్ తర్వాత ఆ స్టేషన్ నుంచి వేరే స్టేషన్ ఖచ్చితంగా వెళ్ళాలి. అలా మీకు ఈ సిగ్నల్ డిపార్ట్మెంట్లో అలా ఏముండదు. కానీ మీకు ప్రమోషన్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్ 3 నుంచి టెక్నీషియన్ 2గా ప్రమోషన్ వచ్చిందనుకో, అప్పుడు మీరు రిక్వెస్ట్ చేస్తే మీకు వేరే స్టేషన్కి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ప్రమోషన్లో మారుస్తారు కాబట్టి, లేకపోతే మారవు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇనిషియల్గా వేరే దూరం ఎక్కడో పోస్టింగ్ ఇస్తే మీకు దగ్గరకు కావాలని రిక్వెస్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు రిక్వెస్ట్ చేసుకుంటే చేంజ్ చేస్తాడు తప్ప, ప్రమోషన్ అయితే చేంజ్ చేస్తాడు తప్ప నార్మల్గా అయితే ట్రాన్స్ఫర్స్ అయితే వీళ్ళకి ఉండవండి. ఇది ట్రాన్స్ఫర్స్ గురించి. సో ఈ సిగ్నల్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్గా మీరు జాయిన్ అయితే మెరిట్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే
ఏంటంటే ప్రమోషన్స్ అనేది చాలా ఫాస్ట్గా వస్తాయి అండ్ శాలరీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్ టెక్నీషియన్స్ కంటే. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా ఎలవెన్సెస్ అంటారు కదా, టీఏ అంటారు, ఒక 7,000 8,000 10,000 వరకు కూడా వీళ్ళకి ఎక్స్ట్రా వస్తుంది అనమాట. దాంతోపాటు ఈ వీళ్ళకి ఏంటంటే ఎలాంటి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, దాని తర్వాత మీకు మీ ఇంటి దగ్గర పోస్టింగ్ కూడా అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి. మెరిట్స్ గురించి చూస్తే డిమెరిట్స్ కింద మనం ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీకు ఏంటంటే మీరు ఇక్కడ లీవ్స్ కొంచెం ప్రాబ్లమ్, సెలవులు దొరకడం కొంచెం ప్రాబ్లం అవుద్ది. దాంతోపాటు ఏంటంటే మీకు ఒక సిమ్ ఇస్తారన్నమాట, రైల్వే సిమ్ మీకు ఒక సిమ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తారు మీరు టెక్నీషియన్ అయిన తర్వాత. ఆ నెంబర్ ఖచ్చితంగా 24 hours ఆన్లోనే ఉంచుకోవాలి. ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ నెంబర్కే కాల్ చేస్తారు మీరు. ఖచ్చితంగా మీరు ఆ నెంబర్ ఆన్లో ఉంచుకుంటే ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ కాకూడదు అనమాట. సో ఇలాంటివి ఉంటాయి అనమాట. స్విచ్ ఆఫ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎప్పుడు మీ జేఈ కానీ ఎస్ఎస్సి కానీ కాల్ చేసి ఫెయిల్యూర్కి రమ్మంటే వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్. దాంతోపాటు మీరు ఫిజికల్గా కొన్ని కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి సిగ్నల్ మెయింటెనెన్స్, పాయింట్ మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుందండి. ఆఫీస్ కూర్చునే ఆఫీస్ జాబ్ అయితే ఇది కాదండి. ఆఫీస్ జాబ్ అయితే ఇది ఖచ్చితంగా కాదు. మీరు ఫిజికల్గా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. మీకు టెక్నీషియన్ 1 అయినా జేఈ అయినా ఎస్ఎస్సి అయినా ఖచ్చితంగా వెళ్ళి ఆ లొకేషన్లోకి వెళ్ళి సిగ్నల్స్ పాయింట్స్ మెయింటైన్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక ఫైనల్గా లేడీస్ గురించి మాట్లాడుతుంటే లేడీస్కి అయితే 50% ఓకే, 50% నాట్ ఓకే అని చెప్తాను. ఎందుకంటే ఆఫీస్ జాబ్ అయితే ఒకటి కాదు, అది మాత్రం పక్కా గుర్తుంచుకోండి. అంటే వితిన్ ది 1 kilometers 2 kilometers రేడియస్లోనే స్టేషన్ దగ్గరలోనే మీరు వర్క్ చేయాలి. ఒక 2-3 hours వర్క్ చేసుకుని మధ్యాహ్నం బ్రేక్ కూడా ఉంటుంది మీకు. మీకు దగ్గర పోస్టింగ్ కావాలంటే ఇలా ఉంటుంది అనమాట. కొన్ని చోట్ల కూడా ఏంటంటే లేడీస్ని ఆఫీస్ వర్క్ ఆఫీస్కి కూడా ఆఫీస్ వర్క్లో కూడా ఉంచుకోవడానికి అవకాశం ఉందన్నమాట. కాకపోతే నేనేం చెప్తానంటే నేను వర్క్ చేస్తున్న దగ్గరలో ఏంటంటే చాలామంది గ్రూప్ డీలో అదర్ ట్రాక్ మెంటర్గా లేకపోతే గ్రూప్ డీలో ఓహెచ్ఈ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్లో బీహార్ నుంచి వచ్చే అమ్మాయిలు కూడా ఇక్కడ చేస్తున్నారు. ఆంధ్రాలో, తెలంగాణలో లేకపోతే తమిళనాడులో బీహార్ నుంచి వచ్చే లేడీస్ కూడా ఇక్కడ గ్రూప్ డీలో జాయిన్ అవుతున్నారు. అదే కేరళ నుంచి ఎంతమంది ట్రాక్ మెంటర్గా గ్రూప్ డీగా జాయిన్ అవుతున్నారు. సో అలా అంతమంది జాయిన్ అవుతున్నప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు చేయలేనిది ఏదీ లేదు. ఇది పెద్ద కష్టమే కాదు, కొంచెం ఆఫీస్ వర్క్ లాగా ఆ ఫీల్ అయితే ఉండదు మీకు. అది మాత్రం ఒకటి ఆలోచించుకోండి. పోస్టింగ్ అయితే మీకు దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. మరీ ఫిజికల్ వర్క్ అయితే ఏముండదు అనమాట. దాంతోపాటు ఇంకా డీమెరిట్లో ఇంకోటి ఏంటంటే ఫెయిల్యూర్ ఒక నైట్ టైంలో అయితే మీరు వెళ్ళాల్సి వస్తుంది. మీరు టెక్నీషియన్గా వర్క్ చేస్తుంటే నైట్ టైంలో 1-2 అయినా నేను రాను అలాంటిది ఏమి ఉండదు అనమాట. మీరు 5 వరకు ఈవినింగ్ 5 వరకు వర్క్ చేసి వచ్చినా ఫెయిల్యూర్ అటెండ్ చేయడానికి అయితే నైట్ టైం వెళ్ళాల్సి వస్తుంది అనమాట, స్టాఫ్ లేకపోతే. సో ఈ విధంగా డీమెరిట్స్ ఉన్నాయి. సో వీడియో లెంత్ ఎక్కువైంది నాకు తెలుసు అనమాట, కానీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. దీని ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో లేదో కూడా నాకు కామెంట్స్ ద్వారా తెలపండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.